అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను వండబోయే కూర క్యాబేజీ, బఠానీ, పచ్చి కొబ్బరి వేపుడండి. ఈ వీడియోలో ఈ కూరకు సంబంధించి చిట్కాలు కూడా చెప్తానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కాగాక తాలింపు గింజలు వేసుకోవాలి. మొదటి చిట్కా అండి, క్యాబేజీ తరుగుని ఉడికించకుండా నేరుగా నూనెలో వేయించుకుంటే క్రంచీగా ఉండి రుచి కూడా బాగుంటుంది. తాలింపు వేగింది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకుని వేయించుకోవాలండి. అలాగే క్యాబేజీ తరుగు కూడా వేసుకుని వేయించుకోవాలి. చిన్న క్యాబేజీ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇంకో చిట్కా అండి, ఈ వేపుల్లోకి ఎండు కారానికంటే పచ్చిమిర్చి కారమే ఎక్కువ రుచిగా ఉంటుంది. కారం ఎక్కువగా కావాలనుకుంటే పోపులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు బఠానీలు తీసుకున్నాను. బఠానీలు ఎప్పుడు రాత్రే నానబెట్టుకోవాలండి. కుక్కర్లో 2-3 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టుకోవాలి. అరకప్పు బఠానీలు వేసుకోవాలి. మరో చిట్కా అండి, బఠానీలు మరీ మెత్తగా పప్పులో అయిపోకుండా పట్టుకుంటే మెత్తగా అయ్యేలా ఉడికితేనే ఫ్రైలో తినడానికి బాగుంటాయి. ఇప్పుడు 3 చెంచాలు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇదేనండి క్యాబేజీ, బఠానీ, పచ్చి కొబ్బరి వేపుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.